హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఫ్రీ కుట్టు మిషన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, లాస్ట్ డేట్ వచ్చేసి 31 వరకు ఉందండి. ఈ నెల 31 డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్ ఉన్నది. ఇది ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకుండాలా అనే దాని గురించి ఈరోజు చూసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్లో OBMMS అని కూడా టైప్ చేయండి. వచ్చిన తర్వాత మీకు ఇట్లా ఫస్ట్ లిస్ట్ వస్తుంది. ఫస్ట్ది క్లిక్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షను. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉన్నదిగా ఇది ఓన్లీ మైనారిటీ వాళ్ళకే వస్తుందండి. ఇది మైనారిటీ వాళ్ళకే అది వస్తుంది అనేసి కూడా చూస్తున్నాం. ఇక్కడ మైనారిటీ వాళ్ళే ఇలాగ అర్హులు. ఇది ఫస్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ కార్డులో ఎట్లా ఉంటాయో అలానే డీటెయిల్స్ ఇలా నింపాలండి. మీరు వేరే దాంట్లో మీకు మామూలుగా 10th మెమో కానీ ఏదైనా ఉన్నదనుకో దాని ప్రకారం నింపొద్దు. ఓన్లీ ఆధార్ బేస్లో ఎలా ఉందో, ఆధార్లో ఎలా ఉందో అలా యాజ్ పర్ నేము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డు అయితే ఇక్కడ మ్యాండేటరీ ఇవ్వలేదు. రేషన్ కార్డు లేకున్న వాళ్ళు కూడా అవసరం లేకుండా నింపేయచ్చు. మీ మొబైల్లో కూడా సేమ్ ఇలాగనే ప్రాసెస్ ఉంటుంది. మొబైల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది ఏం అడగట్లేదు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా ఏం లేదు. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఎలిజిబుల్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దీని తర్వాత మీకు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత వస్తుంది అనేసి కూడా ఎంటర్ చేయండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేసి కూడా టైప్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ చూసుకోండి. కేటగిరీ చూసుకున్నట్టయితే మీరు మ్యారీడా, నెక్స్ట్ ఏదన్నా సింగిలా ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిలీజియన్ చూసుకోండి. ఇక్కడ హిందూ అయితే ఉండదు, హిందూ వాళ్ళకి లేదు. ఇది ఓన్లీ ముస్లిమ్స్, సిఖ్స్ వాళ్ళకి సంబంధించింది. మైనార్టీ అంటే మైనార్టీకి సంబంధించింది. హిందూస్ వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ ఉండదు. చేసుకోవాలనుకున్న వేస్ట్. హిందూస్కి అయితే ఉండదండి. ఇది ఒకటి చూసుకోండి. ఓన్లీ ముస్లిమ్స్, మిగతా వాళ్ళకి మైనార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ 5th క్లాస్ అబోవ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్ మీరు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే అదర్స్, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అనేది దాని గురించి క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్టిక్ ఏదనేసి. నెక్స్ట్ ఇక్కడ మీ నియోజకవర్గం ఏదనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మున్సిపాలిటీ, మండలం ఏది వస్తుందో చూసుకొని, గ్రామ పంచాయతీ ఏది వస్తుందో క్లిక్ చేసుకొని, దాని తర్వాత పిన్ నెంబరు, పిన్ కోడ్ ప్లస్ మీ డోర్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్, ఆధార్ కార్డులో ఎలా అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. దీంట్లో మనకు వచ్చేసి అప్లికేషన్ పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలనేసి చెప్తున్నారు. ఓన్లీ 6 వాళ్ళకి ఉండాలనేసి చెప్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, మనకి పాస్పోర్ట్ ఒకటి అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ట్రైనింగ్ సెంటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, అవసరం కూడా లేదు. ఇవి రెండనే చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ కొట్టేసండి. ప్రివ్యూ కొట్టేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు కరెక్ట్ చేసుకోండి అనేసి. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. దాదాపు అయితే మీరైతే ఖచ్చితంగా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టు అనుకున్నా, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.